హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా ఊటినుంటానమాట. మిషన్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పక్కకైతే పెట్టేసిన ఒక బ్లౌజ్ ఉండాలన్నమాట. అర్జెంట్ ఏం కాదు కానీ ఇంకా అప్పుడొకటి కుడదాము. మరి అన్నీ ఒకటేసారి ఎక్కువ పెట్టుకుంటే ఇంకా టెన్షన్ ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇంకా కుట్టేసి ఉంటానమాట. అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంటే కొద్దిసేపు అయితే మా బాబు సతాయించుండే ఈయనకు తినిపించి ఇంకా ఈయన కూల్గున్న తర్వాత ఇప్పుడు పోదాము అని చెప్పి అయితే ఇప్పుడైతే వెళ్తున్నామంట. ఆల్రెడీ పొద్దున పోయేసి వచ్చిన ఒకసారి అయితే పోయి వాళ్ళకు చెప్పేసి వచ్చిన. అంటే ఆడ కొంచెం పన్ను అనేది వాళ్ళు పెండింగ్లో పెట్టారనమాట. దేవుని రూమ్ దగ్గర గోడ మొత్తం కూడా కంప్లీట్ చేయలేరు. ఇప్పుడైతే ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసారనమాట. ఇంకా ప్లాస్టింగ్ ఎక్కడి వరకు వచ్చింది ఏంది అదంతా కూడా ఇంకా చూద్దాము అని చెప్పి అయితే అనుకుంటున్నాను. అట్లనే మీకు కూడా ఇల్లు చూపిస్తాము అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. నేను ఈ వీడియో అనేది తర్వాత తీద్దాము మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అనేసి అనిపించింది. కానీ ఒకసారి చూపిద్దాము ఇంకా అది ప్లాస్టింగ్ అయ్యేటప్పుడు వరకు కూడా అని చెప్పి అయితే ఇంకా ఈ రోజైతే మీకు ఇల్లు చూపిస్తున్నా. ఓకేనా? హాయ్ చెప్పు. బాయ్ బాయ్ అంట. ఓకేనా? ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తా. వీడియో అయితే కంటిన్యూ అయితేనే ఉంటుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? మన కొత్తింటి దగ్గర కోతానికి ఎక్కువ దూరం ఏం లేదనమాట. ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర అవుతుంది. అక్కడ చూడండి, అక్కడ సెకండ్ ఫ్లోర్ కనిపిస్తుంది కదా, ఇటుకల గూడది. ప్లాస్టిక్ కూడా కాలేదనమాట. దాని పక్కకే ఒక కొత్త బిల్డింగ్ ఉంది. అంటే మనతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళనమాట. వాళ్ళది ఇంకా ఈ 14 తారీఖు ఏమో ఇంకా గృహప్రవేశం అయితే ఉందంట. వాళ్ళని మొత్తం కూడా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి, ఇల్లు కంప్లీట్ అయిపోయింది. మనది కొంచెం స్లోగానే అవుతుంది అనమాట. ఇంకా అయినా పర్లేదు, కొంచెం ధైర్యంగా ఉంటే చాలన్నమాట. ఎందుకంటే ఇల్లు అంటే ఆశా తమాషా కాదు, చాలా టైం తీసుకుంటుంది, చాలా మనీ కూడా కావాలన్నమాట. ఇక్కడ సిమెంట్ సంచులో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు. అంటే పైన సపరేట్ కింద సపరేట్ కదా వర్క్ అయితే. ఇంకా పైన సిమెంట్ సంచులు తీసుకున్నట్టు వాళ్ళకి మేస్త్రి వాళ్ళకి చెప్పాలి. ఇంకా 8 సంచులు ఉంటే ఆ సంచులు అయితే తీసుకున్నట్టు వాళ్ళైతే. మేస్త్రి, ఇది ఇంత హైట్ ఉంది కదా భీమ్ దగ్గర, అది ఇంక డౌన్ చేయాలి. ఎట్లా మధ్యలో బెడ్ పోస్తారా లేకపోతే బెడ్ పోసి గొడవ పెడతారా? మరి అది చేసుకోవాలంటే ఈ పిల్లర్ కట్ చేయాలి కదా కొంచెం. అదే మళ్ళీ అట్లనే ప్లాస్టింగ్ చేసి ఇస్తే సెట్ కాదు. అది మనం ఉండే ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అయితే దీనికి ఈ రోజే ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసిరు. ప్లాస్టింగ్ స్టార్ట్ చేసే 2 రోజుల ముందలనైతే ఇక్కడ ఏదైతే అంత చెత్త చెదారం ఉంటుందో ఇంకా అదంతా కూడా క్లీన్ అయితే చేసుకోరనమాట. చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడనైతే పిల్లలు ఉంటాయి, మళ్ళీ కరెంటు పైపులు వచ్చినాయో ఆ ప్లేస్లలో మొత్తం కూడా జాలీలు అయితే కొట్టుకురనమాట. ఆ జాలీలు ఎందుకు కొట్టుకురు అంటే తర్వాత ఫ్యూచర్ లో క్రాక్స్ అనేటివి రాకుండా నీట్ గా ఉండడం కోసము అని చెప్పి అయితే జాలీలు అయితే కొట్టేసుకురు. అయితే మనకు తక్కువ వరకు నవ్వించి కూడా వచ్చింది, ఎక్కువ 4 ఇంచు గోడలే వచ్చినాయి అనమాట. అంటే మనకు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండాలంటే 4 ఇంచు గోడలే పెట్టేసుకోవాలి. అయితే ఇంకా దానికి కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పి అయితే వీళ్ళైతే జాలీలు అయితే కొట్టేసుకోరు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వచ్చేదైతే ఇదైతే మొత్తం కూడా కిచెన్ అనమాట. మనకు కిచెన్ అనేది చాలా పెద్దగా వస్తుంది. దాంట్లోనే డైనింగ్ హాల్ వస్తుంది, దాంట్లోనే కిచెన్ వస్తుంది అనమాట. 2 కూడా అందులోనే ఉంటాయి. ఇంకా మనకైతే ఇప్పుడు నేను చూపించేది అయితే ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. బెడ్రూమ్ ఎందుకు పెద్దగా ఉంది అంటే పిల్లలు కూడా ఉంటారు కదా, మనకు కొంచెం పెద్ద ఉంటేనే బాగుంటది అని చెప్పి అయితే ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట. ఒకటి పెద్ద ఉంది, ఒకటి చిన్న ఉంది. దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది అనమాట. ఇంకా బాత్రూమ్ ఇది రూమ్ కంప్లీట్ అయిన తర్వాత బాత్రూమ్ అయితే చేస్తారంట వీళ్ళు. ఇంకా చాలా టైం అయితే తీసుకుంటుంది ప్లాస్టింగ్, ఎందుకంటే రూమ్లు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పి. లేపుతున్నావు ఇస్తావా పెద్దమమ్మకి? లేవట్టి లేస్తుందా? లేపు లేపు చూస్తా. లేకపోతుంది పెద్దమమ్మకి ఇస్తుందట. చేతులకు ఇప్పుడు ఏం కాదు, 2 రోజులు అయితే అప్పుడు తెలుస్తుంది. ఈయన బాగా చేస్తుంది పని. ఇదే పని నేర్చుకుంటట్టుండు. ఇదే పని నేర్చుకుంటావు కదా, ఇక స్కూల్ పోకుండా పోడట కదా స్కూల్కి. అదే అప్పుడప్పుడు హాజరు వేసుకొని వస్తావు అనమాట. అదే మరి జగన్ మీద ఎందుకు వదిలిపెట్టాలి పైసలు? ఇటుకంతా వాటర్ వడి 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 ఖరాబ్ అయిపోతుంది. అగు ఇటుకే నల్ల నీళ్ళు ఆడికెళ్ళే వస్తున్నాయి కదా, మళ్ళీ అందరికి అడిగే నీళ్ళన్నీ దాని కిందకే పోతున్నాయి. ఇటుక కిందికి ఇటుకనే అంటున్నా. మరి నేను అది తీసి పక్కకు పెడితేనే అది మొత్తం ఎండుతుంది కదా, లేకపోతే ఎన్ని రోజులున్నా అది అట్లనే ఉంటుంది కదా. అది బాగానే ఉంది మరి, ఆ ఇటుక మంచిగానే ఉంది కానీ ఈ ఇటుకనే అట్లా అయింది.
మళ్ళీ రోజు పొద్దున పూట కడిగే నీళ్ళు కూడా అన్ని కిందికి దీని కిందికే వస్తున్నాయి. అంతే ఇక్కడ డౌన్ ఉంది కదా ఈ ప్లేస్లో మొత్తం. ఇది ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత తీసి సందులోకి పెట్టియాలి. ఇటుకి తీస్తే అప్పుడు మంచిగా అవుతుంది కదా, తీస్తే ఆరుతుంది. ఈ మేస్త్రి వాళ్ళ పని ఎట్లుంటుంది అంటే ప్రతి పని కూడా వాళ్ళే చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఏదైనా సెంటరింగ్ వాళ్ళు రాకపోయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ అయ్యుకుంటూ సెంటరింగ్ పని కూడా చేస్తారు. ఇంకా అప్పుడైతే వీళ్ళైతే మేస్త్రి వాళ్ళే పెట్టుకోరు అనమాట అవన్నీ కూడా. ఇప్పుడైతే రాకపోయేసరికి అయితే ఆయన వెనకాల పోయి మరీ అది కొట్టి మరీ తీసిండు. కింద మేస్త్రి వాళ్ళవి సిమెంట్ సంచులు ఇవి అనమాట కింది. అయితే వీళ్ళు ఏమైందంటే ముందలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ సిమెంట్ సంచులు ఏడున్నాయేమో వాళ్ళకి అర్థం కాలేదు. ఇక ముందరికి వెళ్ళి తీసేసుకురు అనమాట. ఇది వెనకాల సైడ్ నుంచి. ఇక మేము ఎక్కువ వరకు ఆ ఇంటికాడికి వెళ్ళి రావాలంటే వెనకకెళ్ళే వస్తాం ఇట్లా. ఒకప్పుడు ఇది చాలా హైటు ఎక్కువ ఉండే. ఇది అంతా చెత్త అంతా ఇక్కడ సైడ్ పోసేసరికి ఇంకా మాకు నడవడానికి పోవడానికి రావడానికి కొంచెం ఈజీగా అయింది. అప్పుడైతే చాలా హైట్ ఎక్కాల్సి వస్తుంది అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది ఇటు సైడ్ నుంచి పోవాలంటే. ఇప్పుడైతే పర్లేదు, కొంచెం మంచిగా ఉంది. ఇక ఇందుకెళ్ళి అయితే వాళ్ళు ఎన్ని సిమెంట్ సంచులు తీసుకురు అన్ని సిమెంట్ సంచులు తీసుకొని రేపు మన పైనకు వచ్చే మేసీలకి అయితే రెడీ పెట్టేసేయాలి. బాబు పోదామా? ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అయితే అవుతుందనమాట. ఇంకా మా చెన్నై అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఆమె కూడా తింటుంది కదా అని చెప్పి అట్లనే బిస్కెట్లు ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన అనమాట. రోజు సాయంత్రం కంపల్సరీగా అది ఇట్లా పనులు వస్తే మాత్రం వాళ్ళకి చాయ్ ఇస్తా, పైన అయినా కింద అయినా చాయ్ ఇస్తాను అనమాట. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా పొయ్యి మీద చాయ్ పెట్టేసి ఆ షింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తా. ఇంతకుముందుకే రొట్టె వేసి పెట్టేసి ఉంటాయి అనమాట మా ఆయన కోసము అని చెప్పి అయితే. ఇంకా ఇదైతే పొద్దున పెట్టుకునే చాయ్ ఇది. ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్గా అయితే చాయ్ పెట్టేసి ఇంకా పని వాళ్ళకైతే తీసుకొని అయితే పోవాలి. బాగా ఆకలి అవుతుంది. మధ్యాహ్నము అన్నం సరిగా తినలేను అనమాట. నేను కూడా ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ తిందాము అని చెప్పి మా ఇద్దరు పిల్లలకి 2 నాకు 1 అని చెప్పి అయితే 3 అయితే తీసుకొచ్చిన. చాయ్ పొయ్యి మీద పెట్టి చాయ్ మసలే అంత సేపట్లనే ఇక బాసనలు అయితే రప్ప దోమేసి కడిగి పక్కకైతే పెట్టేసిన. ఇక చాయ్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే తాగుతారు. ఇక వచ్చిన తర్వాత ఏదైనా కర్రీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే పొయ్యి ఆ గోడ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. దేవుడి గోడ గురించి నేను ఫస్ట్ చెప్పిన. అయితే వాళ్ళు ఏమన్నారంటే సాయంత్రం పోయేటప్పుడు పెడతాం తీయ అనేసి అన్నారు అనమాట. కొంచెం కూడానే ఒక 15 బస్సులు వస్తుండొచ్చు అంతే, అంతకుమించి అయితే రాదు. ఇంకా కొంచెమే ఉందనమాట, అది పెద్దగా ఏం లేదు. అయితే అది సాయంత్రం పోయేటప్పుడు పెడతాము, గుర్తు చేయండి అని అయితే చెప్పారనమాట. ఇప్పుడైతే కంపల్సరీగా గుర్తు చేయాలి, గుర్తు చేసినే పెడతారు. లేకపోతే మళ్ళీ రేపు ప్లాస్టింగ్ చేసిరు అనుకో, అప్పుడే గోడ పెట్టి అప్పుడే ప్లాస్టింగ్ చేయడానికి రాదు కదా, అది మళ్ళీ సగం అట్లనే ఉండిపోతుంది అనమాట. నేను పొద్దున్నే చెప్పిన ఇప్పుడు పెడితేనే మీ ఒక రోజన్నా కనీసం అది గట్టిగా అవుతుంది అని చెప్పి అయితే పెడతాము అని చెప్పారనమాట. ఇప్పుడైతే ఛాయ్ అయితే తీసుకుపోయి వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేస్తా. కాదు, పొద్దున పోతాడు అంటే ఇక్కడనే కదా దగ్గరనే కంపెనీ. మధ్యాహ్నం తినడానికి వస్తాడు, మళ్ళీ 7కి వస్తాడు, లేదంటే 6:30. ఇట్లా గీతలు అంటే తర్వాత దుబారా వచ్చేటప్పుడు నీట్గా వస్తుంది పెట్టిరా. అదే అదే ఇటు నల్ల తీసుకున్న పైప్ లైన్ పగిలిపోయింది. మొత్తం నీళ్ళన్నీ పోతున్నాయి, మొత్తం నీళ్ళన్నీ పోతున్నాయి. ఇది సంపల కన్నా వేసి పెట్టేసేయాలి, ఎందుకంటే మొత్తం ఇటుకంతా పచ్చిగా అవుతుంది. ఇటున్న ఇటుక మొత్తం పచ్చిగా అయిపోతుంది దీనివల్లనే. ఇది మొత్తం వెళ్తే బాగుండు. కట్ చేయాలేమో బ్లేడ్ తీసుకొని. ఇప్పుడు మట్టికైతే ఇట్లా పెట్టేద్దాం. ఇది ఎట్లా కట్ అయిందో కట్ చేసినట్టుగానే ఉంది సేమ్. అదంతా అది ఎట్లా కట్ అవుతుంది, కట్ చేసినట్టే. పోరలు చిటిక పోరలు ఈ బస్తీకైతే. ఈడేనే అనమాట ఒక గోడనైతే పెండింగ్ ఉండే. అయితే ఆ గోడ మొత్తం కంప్లీట్ చేయమనేసి అంటే ఇప్పుడైతే వీలు కాదంట వాళ్ళకి. అయితే మనకు ప్లాస్టింగ్ మళ్ళీ రేపు ఈ రూమ్లో చేస్తే కొంచెం కష్టం అవుతుంది కదా, గోడ పచ్చి ఉంటుంది కదా అని చెప్తే ఇంకా ఈ రోజుకి ఇక్కడికే చీకటి అయిపోయింది అనేసి అంటారు. మరి ఎట్లా చేస్తారో ఏమో మరి చూడాలి. 2 బల్బులు తీసుకొచ్చిరా, పైనుంచి తీసుకొచ్చిరా బల్బు. ఈ పిల్లర్ కూడా రావాల్సింది, అసలు మేమే జరిపించుకునేసరికి పిల్లర్ బయటకు వచ్చేసింది మొత్తం. తెలుసా
సిమెంట్ కలర్ అయింది మొత్తం. నువ్వు కూడా సిమెంట్ పని చేసినావా? మంచిగా స్కూల్ పోయి ఉంటే అయిపోవు కదా. అంత డ్రెస్ చూడు ఏ కలర్ అయిపోయిందో. మీ మమ్మీ పంపలేదా? దెబ్బ తాకిందనా? రేపు పోతావా మరి?